మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. నా మాట వినిపించిందా? మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రభు సంవత్సరం కాలం పాటు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి ఈ దినాన్న ఆయన సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇచ్చాడు. అందుని బట్టి మరొకసారి దేవుని నేను స్తుతిస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు, 8 వచనాలు నేను చదువుతాను. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములు కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తానే తగ్గించుకున్నాను. అందరూ నా వైపు చూడండి. మీరు మూసేసి ఇంకా నేను చదవను. 4 అంటే 4 విషయాలు చెప్తాను. యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. క్రిస్మస్ వర్తమానాలు చాలా వింటూ ఉంటాం. మనందరికీ తెలిసిందే. ఎవరి నుంచో పెట్టిన ఏకదాటిగా మాట్లాడగలరు. యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే చెప్పగలరు, ఎందుకు వచ్చాడంటే చెప్పగలరు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశమే ఆయన మనసును మనకి ఇవ్వడానికి. ఆయన కలిగి ఉన్న మనసు మనం కూడా కలిగి ఉండాలి. అయితే దాన్ని నిజంగా మనం కలిగి ఉంటున్నామా అని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఈ దినాన్న ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడంటే దేవుని దగ్గర విడిచిపెట్టకూడని గొప్ప భాగ్యం, గొప్ప భాగ్యం. దేవుని స్వరూపం కలిగిన వాడు, మహత్యం కలిగిన వాడు, మహిమాన్వితుడు, ఎవరునూ ఆయన సమీపించలేరు అనే స్టేజ్లో ఉన్న ఆయన నీ కొరకు నా కొరకు పశువుల పాకలో జన్మించాడు. ఆయన తలవాల్చడానికి స్థలం లేదు, ప్లేస్ దొరకలేదు. మీలో చాలా మందికి ఇల్లు ఉన్నాయి కదండి, ఉన్నాయా లేదా? లేవన్నవారు ఒకసారి చేయి చూపిస్తారా? చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు అయితే ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించడానికి స్థలం లేదు. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించి స్థలాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ శుభదినం ఎవరైతే నిజముగా ఆసరా లేకుండా ఉంటున్నారో అలాంటి వారికి మీరు చేయూతను అందించగలిగితే అది నిజమైన క్రిస్మస్. రెండవది, మనుష్య కుమారుడిగా ఈ భూలోకంలోకి వచ్చాడు. ఆయనకు జన్మనిచ్చినవాడెవరు? కన్య అయినా. ఒకవేళ మీ ఊరిలో ఎవరైనా కన్య గర్భవతి అయి కుమారుని కంటే ఆ అబ్బాయి పెరిగి పెద్ద అవుతుంటే వాడిని ఎన్ని మాటలు అంటారు, ఎన్ని తిట్లు తిడతారు. అలాంటి మాటలు చాలా పడుండొచ్చేమో. వీడికి తండ్రి ఎవడో తెలియదురా అని కూడా మాట్లాడుండొచ్చు. అనేకమైన మాటలు పడి కూడా అనేకమైన శ్రమల గుండా ఆయన వెళ్తూ కూడా నిన్ను నన్ను రక్షించడం కోసం ఒక మనుష్య కుమారుడిగా, ఆయనకు తెలుసు అవమానం ఎదురవుతుంది, నింద ఎదురవుతుంది, అయినప్పటికీ మన కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మనం ఎవరైనా గట్టిగా ఒక మాట అంటారేమో, నేను బైబిల్ చేతిలో పట్టుకుని వెళ్తా ఉంటే వీడు మతం మారిపోయాడేమో అనుకుంటాడేమోనని బైబిల్ కూడా చేతిలో పట్టుకోకుండా ఫోన్లో బైబిల్ చూస్తున్న దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా దేవుడు తన పుట్టడానికి ఆలోచించలే, అనేకమైన మాటలు పడతాడని తెలిసి కూడా ఆయన ఆలోచించలే. నా దేవుని కోసం నిలబడడం కోసం నువ్వు ఎవ్వరికి భూప్రపంచం మీద ఎవ్వరికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. మనం ఎవరికైనా భయపడాలి అని అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక్కరికి మాత్రమే. ఆమేన్. ఆ తర్వాత ఆయన అసమాన శక్తి కలిగిన వాడు, దేవునితో సమానంగా ఉన్నవాడైన
ఆయన శక్తి అసమానమైనది. అటువంటి వాడు తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఎలా చేసుకున్నాడు ఆయన? రిక్తునిగా అంటే ఖాళీ హస్తాలతో ఉన్నాడు. ఆయన ఏం లేదు, ఆయన దగ్గర ఏమీ లేదు. రిక్తుడిగా చేసుకున్నాడు. మనం ఎలాగా రిక్తులు కావచ్చునంటే, నిజముగా యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే దేనిని గూర్చి భయపడం, దేనిని గూర్చి చింతించం. రేపొద్దున నా కొడుకు ఏమవుతుంది, కూతురికి ఏమవుతుంది, భర్తకి ఏమవుతుంది, భార్యకి ఏమవుతుంది, మనవలకి ఏమవుతుంది, తరతరాలు సంపాదించి దగ్గర పెట్టుకున్నా ఒక్కనొక దినాన్న నా ప్రభు రమ్మని పిలుస్తాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. సో నువ్వు దేవుణ్ణి నిజంగా నమ్మితే రిక్తునిగా ఉండడానికి ఇష్టపడతావు. బంగారం నీ దగ్గర ఉన్నా లేకపోయినా, వస్తువులు నీ దగ్గర ఉన్నా లేకపోయినా, వస్త్రములు నీ దగ్గర ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటావు. ఎవరైతే రిక్తులుగా ఉండడానికి ఇష్టపడతారో వారి జీవితాలు నిజంగా ఫలభరితంగా ఉంటాయి. ఎవరైతే ఆశల వైపు పరిగెడతారో, లోకాశల వైపు పరిగెడతారో వారి జీవితాలు ఇంకా 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 ట్రబుల్స్లోనికి వెళ్తాయి. ఇక్కడ ఎవరినైనా అడిగాను అనుకోండి, ఈఎంఐలు ఎవరికి లేవని, ఈఎంఐ ఎవరికి లేవని అడిగాను అనుకో, అసలు ఒక్కరు చెయ్యి పైకి లేగదు. అందరికి ఉంటాయి, చిన్న పిల్లలకి తప్పితే అందరికి ఉంటాయి. ఎందుకురా అంటే, వాడింట్లో టీవీ ఉంది నాకు కూడా, వాడింట్లో బైక్ ఉంది నాకు కూడా, వాడింట్లో కారు ఉంది నాకు కూడా, వాడింట్లో ఏదో కొన్నాడు, వాడికి ఎక్కువైంది. నీ దగ్గర లేకపోయినా నువ్వేం చేస్తున్నావు? అప్పు కట్టేసుకుందాంలే. ఉన్న దాంట్లో సరిపెట్టుకుని జీవించగలిగితే నీ జీవితం ఎంతో సుఖంగా ఉంటుంది కదా. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆడంబరాలకు పోయి రిక్తునిగా ఉండవలసిన నీవు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకోవలసిన కొన్ని స్వభావాలని నేర్చుకోకుండా మనకు మనమే అధికారులుగా ఉండి మన ఆలోచనకి ఎవరు అడ్డు చెప్పినా వారిని ఏమనుకుంటాం చెప్పమా? వీడు నా ఎదుగుదలను ఏం చేయట్లేదు, మారలేకపోతున్నాడండి, కుళ్ళుకుపోతున్నాడండి. ఎవరైనా నీ మేలు కోరి ఒక మాట చెప్తే మార్చుకునే ప్రయత్నం చేయి, లేదంటే విడిచిపెట్టే. ఎందుకంటే ఎవరి నాశనానికి వాళ్ళే కారకులు. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు, ఏ మనస్సు? దాసునిగా స్వరూపంగా దాల్చే మనస్సు. దాసులుగా మరల్చబడ్డం అంటే ఎలాగా? దేవుని సంఘంలో నుంచి వచ్చిన తర్వాత, దేవుని సంఘంలో నీ ఉన్న తర్వాత, ఎప్పుడు గమనిస్తూ ఉంటే సంఘంలో ఒక కేటగిరీ పీపుల్ ఉంటారు. వాళ్ళే ప్లేట్లు తీస్తారు, వాళ్ళే ప్లేట్లు కడుగుతారు, వాళ్ళే వడ్డిస్తూ ఉంటారు, వాళ్ళే చేపలు వేస్తూ ఉంటారు, వాళ్ళే కుర్చీలు వేస్తూ ఉంటారు, వాళ్ళే కడుగుతూ ఉంటారు. మిగతా వాళ్ళు ఏం చేస్తారంటే చోద్యం చూస్తారు. ఏం చేస్తారు? చోద్యం చూస్తారు. వాళ్ళ పని అది. ఎవరి పని? ఒక్కోసారి చూస్తూ ఉంటాను నేను అక్కడ అప్పుడప్పుడు వచ్చినప్పుడు, మీ పాస్టర్ గారే కుర్చీలు సదిరేస్తారు, పెద్దయ్య గారు. ఆయన తగ్గింపు చూసి మాకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఆయనే కుర్చీలు సదురుతూ ఉంటాడు, ఆయనే ఎంత చిన్నవారినైనా గౌరవిస్తూ ఉంటారు. అంత దీన దైవ సేవకుడిని కలిగి ఉన్న మీరు దాసులుగా ఉండటం నేర్చుకోకపోవడం చాలా దౌర్భాగ్యమైన స్థితి. ఎప్పుడు ఒకరు ఎందుకు ప్లేట్లు కడుగుతున్నారు? మన దృష్టిలో వాళ్ళ ప్లేట్లు కడిగేవాళ్ళు కాబట్టి, దాంట్లో వచ్చే ఆశీర్వాదం నీకు తెలియదు కాబట్టి. దయచేసి ఎప్పుడు ఏ పని ఎవరికి చూసిగా పెట్టేయకండి, మార్క్ వేసేయకండి. వీడు పలానా పని చేస్తాడు, ఆడి పని అదని. ఒకవేళ ఇక్కడ ఒక కుర్చీ ఉందనుకోండి, దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడితే అరిగిపోతామా? చెప్పాలి, అరిగిపోతామా? కరిగిపోతామా? నలిగిపోతామా? లేదుగా. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? అమ్మా, ఇక్కడ సునీత తెలిసిన ఆవిడ పేరు వాడుతున్నా, సునీత వచ్చి చైర్ తీసే అమ్మా అని అన్నారు అనుకో, ఆవిడ మనసులో తిట్టుకుంటుంది, నిన్న మొహం మీద అనకపోవచ్చు. చేతులు ఖాళీగానే ఉన్నాయిగా, కదలొచ్చుగా. ఆయన దాసుని స్వరూపం దాల్చాడు, దానికి మాదిరిగా శిష్యుల పాదాలను కడిగాడు.
అనేకమైన క్రిస్మస్లు చేసుకున్నా ఆయన స్వారూప్యంలోనికి పోలికలోనికి నువ్వు మారకపోతే, ఆయనలో ఉన్న స్వభావాల్ని పుణికిపుచ్చుకోకపోతే క్రిస్మస్ దండగ తప్పితే పండగ కాదు. దండగ ఎందుకు? లైట్లకి డబ్బులు ఇవ్వాలా, సౌండ్కి డబ్బులు ఇవ్వాలా, కెమెరాలకి డబ్బులు ఇవ్వాలా, టెంట్లకు డబ్బులు ఇవ్వాలా, ఇదంతా దండగే. నువ్వు మారకపోతే ఇదంతా 1 సంవత్సరం కాదు 10 సంవత్సరాలు చేసింది. కాబట్టి చేరి వచ్చిన మీ అందరికీ, అలాగనే ఈ శ్రవణ యంత్రం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, నా ప్రభువు దేవునిగా ఉండవలసిన వాడు ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడదని భావించలేదు, కానీ నీ నా కొరకు ఈ భూలోకంలోనికి వచ్చాడు, దాసుడిగా జీవించాడు, రిక్తునిగా అప్పగించుకున్నాడు. ఆయన్ని అనుసరిస్తున్న మనము కూడా ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా మనల్ని మనం అర్పించుకుని రిక్తులుగా జీవించగలిగితే మన జీవితాలు మరల్చబడతాయి, మార్చబడతాయి, అనేక మందికి మాదిరి. కానీ ఇంకా ఎందుకు ఇక్కడ లేరు అని అంటే, మన మాదిరే. ఏంటది? మన మాదిరే. అనేక మంది పెద్ద పెద్ద యూట్యూబ్లో సేవకులుగా పాపులర్ అవుతున్న వారి కంటే వారుకున్న జ్ఞానం నిన్న ఎన్నో థియలాజికల్ స్టడీస్ చేశారు, ఎంతో జ్ఞానాన్ని గడించారు. ఆ వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు ఆ విధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. వాక్యాన్ని వినడం మాత్రం కాకుండా అనుసరించే ప్రయత్నం చేద్దాం. తద్వారా దేవుని దీవెనలు మనం అందరం పొందుకోగలం. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవాతి దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తూ, అలాగనే నన్ను ప్రేమతో ఆహ్వానించిన తాతయ్య గారికి, అలాగే బాబాయ్ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. క్షమించండి, 5 నిమిషాలు అన్నారు, ఆయన మించింది. మరొకసారి మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.